ఈరోజు మన తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేట ఎల్ఎల్ఎం చర్చ్ ప్రాంగణం నందు యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగ చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేక మంది జీవితాలకు దీవెనకరంగా, శుభకరంగా ఈ పండుగ జరిగించుకోవడానికి దేవుడు మా పట్ల, అందరి పట్ల కృప చూపించారు. ఈ యొక్క క్రిస్మస్ పండుగకి మరి ముఖ్య అతిథులుగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ వలవల్ బాబ్జీ గారు తదితర నాయకులు ఈరోజు ఈ క్రిస్మస్ మహోత్సవానికి అతిథులుగా విచ్చేసి ఆ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియపరిచి ఎంతో దీవెనకరంగా ఉండి వారు వెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి, మా పట్టణం నుంచి వచ్చి ఈ పండుగను విజయవంతం చేయడం అనేది మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మన పట్టణము శుభంగా, క్షేమంగా, శాంతియుతంగా, మత సామరస్యం కలిగి అందరూ ఐక్యతగా ఉండాలని ఈ క్రిస్మస్ను పురస్కరించుకుని మీకు అందరికి మేము తెలియపరుస్తున్నాం. దేవుడి మాటను దీవించునుగాక. ఈ దినము ఈ మా యొక్క ఎల్ఎల్ఎం విమోచన మందిరం గ్రౌండ్ నందు జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు బలమైన రీతిగా వాతావరణంతో స్వాధీనం చేసుకొని ఈ కార్యక్రమం ఘనమైనది జరిగించాడు. అందుకే దేవునికి ఎంతైనా స్తుతులు చెల్లించు వారమై ఉన్నాం. మా యొక్క ఎల్ఎల్ఎం విమోచన మందిరంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా అనేక మంది ఈ పట్టణంలో దీవెనకరంగా, ఆశీర్వాదంగా ఉండాలని మా ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు కూడా ప్రార్థిస్తుంటాడు. కనుక మరి ప్రతి ఒక్కరు విని దేవుని రాజ్యాన్ని సిద్ధపడాలని మనం చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. మరి ముఖ్యంగా పట్టణ ప్రముఖులకు, పెద్దలకు, నాయకులకు మా ఎల్ఎల్ఎం విమోచన పరిచర్య తరపున మొట్టమొదటిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఈరోజు ఈ డిసెంబర్ 25వ తారీఖున జరిగినటువంటి మా ఎల్ఎల్ఎం విమోచన మందిర గ్రౌండ్లో జరిగినటువంటి ఈ క్రిస్మస్ మహోత్సవం చాలా అద్భుతంగా దేవుడు ఆత్మీయంగా జరిగించాడు. ఇది ఒకటే కాదండి, ఇంచుమించుగా డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని ఈ డిసెంబర్ 25వ తారీఖు వరకు మరి అనేకమైన సోషల్ యాక్టివిటీస్తో పాటు మరి ఆధ్యాత్మికమైనటువంటి బోధతో పాటుగా వచ్చిన అనేక మందికి ఎటువంటి శ్రమలతో ఉన్న, సమస్యలతో ఉన్న ఎంతమంది వచ్చినా వారందరికీ కూడా మరి దైవజనులు హస్తముంచి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఆ రీతిగా ఈరోజు కొన్ని వందల మంది ఆయా ప్రాంతాల నుంచి మా ఎల్ఎల్ఎం విమోచన మందిర బ్రాంచి సంఘాల నుంచి కూడా కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో హాజరవటం, వారందరూ కూడా ఆధ్యాత్మిక బోధతో పాటుగా మరి ప్రత్యేకంగా మరి వారికి ఉన్నటువంటి అనేక సమస్యలతో వచ్చిన అనేక మంది ప్రార్థించుకొని చక్కటి విడుదల పొందుకొని వెళ్ళటం జరిగింది. మరి ఈ రీతిగా దేవుడు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ 25వ తారీఖు వరకు మహిళల విమోచన మందిర పరిచర్య ద్వారా జరిగించిన కార్యక్రమాలన్నిటిని బట్టి మరి దేవుడు జరిగించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలరని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఎల్ఎల్ఎం విమోచన పరిచర్యల ద్వారా, క్రిస్మస్ల ద్వారా సుమారుగా 1000 మందికి పైగానే వృద్ధులకు మరి అన్నదానము, వస్త్రదానము కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, దిక్కులేని ప్రతి ఒక్కరికి, వృద్ధులకు, వితంతువులకు, ప్రతి ఒక్కరికి కూడా, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఎవరైతే ఆ యొక్క దిక్కులేని వారు ఉన్నారో వారందరికీ కూడా వస్త్రదానం, అన్నదానం చేయడం జరిగింది. ఇది మా ఎల్ఎల్ఎం విమోచన పరిచర్య ద్వారా ఈ దినం కార్యక్రమాలు దేవుడు మమ్మల్ని ఎంచుకొని ఈ రకంగా జరిగించాడు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.